ఆంధ్రాకు ముఖ్యమంత్రివా? ఎవరి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ పాలమూరు గొంతుకు వస్తున్నావు కదా నువ్వు. మళ్ళీ గదే ఏదో అంటారు చూడు, పాడిందే బాట పాసువన్ల దాసరా ఏదో అంటారు, గాడిద పాటనో ఏదో అట్లున్నది రేవంత్ రెడ్డి పాట. గదే మళ్ళీ 299 512 దాన్ని అసెంబ్లీలోనే మూతోడు జవాబు దియామై మూతి వలగొట్టేట ఆన్సర్ చెప్పిన అసెంబ్లీలో ఆధారాలతో సహా చెప్పిన. మళ్ళా గదే చిల్లర పాట పాడతాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈయన ఇంతకు ప్రిపేర్ కాడు, ఆయన అంతకు ప్రిపేర్ కాడు. ఒక ఆయుధం పట్టుకుంటాడు, ఇక గదే చెప్తుంటాడు, ఊకదంపుడు కొట్టుడిగా. విషయం ఉండదు. నీకు లాస్ట్ టైం అసెంబ్లీలో చెప్పినా కదా, 299 512 మీద 1 డే ఫుల్ డిస్కషన్లో మీ నోరు ముయించిన నేను. అరే 1/2 డజన్ మంది మంత్రులు లేస్తే కూడా ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పినాం. మేము కేసీఆర్ ట్రైనింగ్లో పెరిగిన వాళ్ళం కదా. 299 512లో ఆనాడు అసలు ఈ 299 512 ఎడికెళ్ళి వచ్చిందండి? కాంగ్రెస్ ద్రోహం కదా. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరణ శాసనం రాసింది. ఇగో ఇది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నాది కాదు, 2013 నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. దిస్ ఇస్ నాట్ మై డాక్యుమెంట్. రాష్ట్ర ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు తెలంగాణకు కృష్ణమ్మ నదిలో 299 టీఎంసీలు కేటాయించినము, ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించినమని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది. ఈ 299కు ఆజ్యులే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్, దిస్ ఈజ్ అసెంబ్లీ డాక్యుమెంట్. అయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోలే. మీరు కాంగ్రెస్ పార్టీ ఆనాడు, నేను కేసీఆర్ గారు డీటెయిల్గా చెప్పారు, నేను వాళ్ళకి పోను. అప్పర్ కృష్ణ ఆ ప్రాజెక్టులన్నీ ఎట్లా తెలంగాణకు అన్యాయం చేసిందో కేసీఆర్ గారు వివరంగా చెప్పారు. అయితే కేసీఆర్ గారు ఈ తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం చేసింది, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దీన్ని ఎట్లా చేయాలని చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో వితిన్ 42 days, దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ కేసీఆర్. జూన్ 2న ఆయన ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కొత్త రాష్ట్రము అధికారులు తేలలేదు, ఆఫీస్ తేలలేదు, ఎవరు కూర్చోవాలనో తెలియదు. బట్ ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్. జూన్ 2న ప్రభుత్వం ఏర్పడితే జూలై 14 2014 స్వయంగా కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి ఆనాటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారిని, ఆనాటి ప్రధానమంత్రి గారిని కలిసి